ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో ఉంది అంటూ కూడా హర్యానాలో జరిగిన ఒక సభలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి పొలిటికల్ వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా పర్యావరణం గురించి, పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలే రాజకీయ దుమారం తెచ్చినాయి. మరోవైపున అదే స్థాయిలో మోడీ చేసిన వ్యాఖ్యలపై అటు పిసిసి చీఫ్, ఇటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. మీరు చేసినంత పర్యావరణానికి విఘాతం మరి ఎవరు చేయలేదు, మీ ర్యాలీ కోసం వేల చెట్లు నరికారు. అదేవిధంగా ఇక బుల్డోజర్ సంస్కృతి చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో అసలు దానికి కేర్ ఆఫ్ అడ్రస్సే మీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. బుల్డోజర్ సంస్కృతి అంటే బుల్డోజర్లు ప్రభుత్వం అంటే అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దాని మీద సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసిన పరిస్థితి మీ ప్రభుత్వానికి ఉంది. మీరు బుల్డోజర్ల గురించి, పర్యావరణం గురించి మాట్లాడటం విడ్డూరంగా వింతగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. అదే టాపిక్లోకి వెళ్దాం. అందుకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ తొలిసారి రియాక్ట్ అవ్వటంతో మ్యాటర్ మరోసారి హీటెక్కినట్లయింది. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందంటూ మోదీ కామెంట్స్ చేశారు. హర్యానాలోని యమునానగర్ సభకు హాజరైన మోదీ తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని, గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఘాటుగానే విమర్శలు చేశారు ప్రధాని. ప్రకృతికి నుక్సాన్, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. यानी सरकार चलाने के दो मॉडल आपके सामने है. एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कुर्सी के बारे में सोचा जाता है. మరోవైపు ప్రధాని కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ అటాక్ కు దిగింది. వాట్సాప్ యూనివర్సిటీ చూసి మోదీ మోసపోయారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలిసి తెలియని సమాచారంతో తెలంగాణ రాష్ట్రాన్ని కించపరచడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఎలాగైనా టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో కంచ గచ్చిబౌలి భూములపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు. తెలంగాణలో ఏ హామీలు అమలు కావటం లేదు, ఇక్కడికొచ్చి స్వయంగా చెప్పాలని సవాల్ చేశారు. ఆయన క్యాబినెట్ లో ఉన్న కిషన్ రెడ్డి గారే ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అడవి ఉన్నట్టు, అడవిలో ఏదో జరుగుతున్నట్టు చూపించినటువంటి పిక్చర్స్ మీద మనం హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పెట్టినటువంటి ట్వీట్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే అవాస్తవాలను ప్రచారం చేస్తుర్రు అన్న విషయాన్ని కోర్టులో పిటిషన్ దాఖలైన తెమ్మటే కిషన్ రెడ్డి గారు ఈ యొక్క దుష్ప్రచారం వల్ల నష్టం జరుగుద్ది, ఆయన మీద కూడా కేసులు కట్టే ప్రయత్నం చేస్తారేమో ప్రభుత్వం అన్న దాంతో ఆయన డిలీట్ చేసిండు. సో ప్రధాని ఆరోపణైతే చేశారు. మరి 2014లో మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత అటవీ సంరక్షణ చట్టాలు ఎలా రూపం మార్చుకున్నాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? పర్యావరణ పరిరక్షణపై కేంద్రం ఏం చేసింది? ఇలాంటివన్నీ చర్చకొస్తున్నాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం చేసిన పని చాలా మంది పర్యావరణవేత్తల్లో ఆగ్రహానికి కారణమైంది. అదేంటంటే అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. వాణిజ్య ప్రాజెక్టుల కోసం అటవీ భూమిని మళ్లీ ఈజీ చేసింది కేంద్రం. ఆ చట్టంలో ప్రతిపాదించిన చాలా అంశాలు అటవీ భూమిని నాశనం చేసేలా ఉన్నాయని చాలా మంది పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించడానికి వీల్లేదని తాజాగా సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పేసింది. ఏదైనా ప్రాజెక్టు కోసం అటవీ భూమిని తీసుకుంటే అంతే మొత్తం వేరే చోట ఇవ్వాలంది. అడవులు, పర్యావరణం విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితేంటో చూసుకోవాలని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. భారత్లోని మేజర్ కాలుష్య పరిశ్రమల్లో 80% యూపీ, హర్యానాల్లోనే ఉన్నాయన్న రిపోర్టులపై సమాధానమేంటంటున్నారు. అంతేకాదు గుజరాత్ మోడల్ పేరు చెప్పి సర్దార్ సరోవర్ ఆనకట్ట విస్తరణ, రహదారులు, పారిశ్రామిక కారిడార్ల కోసం వేలాది చెట్లు కొట్టేశారు. మరి వాటి సంగతేంటంటున్నారు? 2014లో మోదీ ప్రధాని అయ్యాక క్రమంగా పర్యావరణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారని
ఆరోపిస్తున్నారు. పర్యావరణ చట్టాలను బలహీనపరచడం, అటవీ సంరక్షణ చట్టం ప్రతిపాదనలపై ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం, అటవీ నిర్మూలన, మైనింగ్ పెరగటం, అండమాన్ నికోబార్లో పోర్ట్, టౌన్షిప్, థర్మల్ పవర్ ప్లాంట్ ఇలాంటి మెగా ప్రాజెక్టు కోసం 130 చదరపు కిలోమీటర్ల సహజ ఆవరణాన్ని తొలగించే నిర్ణయం చేసిందెవరన్న ప్రశ్నలొస్తున్నాయి. అన్ని చోట్ల అటవీ భూముల్ని సులువుగా ప్రాజెక్టులకు బదలాయించే నిర్ణయాలు తీసుకుని తెలంగాణ విషయంలో మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. చెట్లు కొట్టి బిల్డింగ్ కట్టినాడు ఇదే హెచ్సి భూముల్లో ప్రారంభోత్సవం చేసిన రోజున ప్రధానమంత్రి గారికి ఎన్విరాన్మెంట్ గుర్తురాలే, ఫారెస్ట్ గుర్తురాలే. ఇవాళ ప్రధానమంత్రి హోదాల నుంచి మాట్లాడుతున్నటువంటి మోడీ గారి హయాంలో చెట్లకు జరిగిన నరకయాతన ఒకసారి వినిపిస్తాను మీకు. ఇవన్నీ రికార్డ్స్. ఛత్తీస్గఢ్ హస్తేవ్ అడవుల్లో బొగ్గు గనుల తవ్వకాల కోసం పర్మిషన్ ఇవ్వటం, పెద్ద ఎత్తున చెట్లు నరకటానికి మార్గం క్లియర్ చేసిందెవరన్న పాయింట్ను వినిపిస్తున్నారు. ముంబై మెట్రో ఫేజ్ 3 కోసం 2019-2020లో ఆర్ఏ ఫారెస్టులో 2000కు పైగా చెట్లు తొలగించారు. నిజానికి ఇవి ముంబైకి ఆక్సిజన్ లంగ్ స్పేస్ గా ఉన్నాయి. అప్పట్లో సేవ్ ఆర్ఏ ఉద్యమం కూడా జరిగింది. నష్టపోయిన అటవీ ప్రాంతాన్ని వేరే దగ్గర నాటుతామని చెప్పినా అది ఆచరణలో సాధ్యమేనా అన్న డౌట్లు ఇప్పటికీ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర మార్గంలో రోడ్డు విస్తరణ కోసం 25,000కు పైగా చెట్లు తొలగించారు. 2018 నుండి 2023 మధ్య ఈ పనులు జరిగాయి. మరి ఆ నష్టానికి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. సో చెప్తూ వెళ్తే చాలానే ఉన్నాయని, మరి వాటికి బదులిస్తారా అని సవాల్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు